Hi, this is Rajesh. That's me. మనం ప్రీవియస్ వీడియోలో లైక్ హ్యాకథాన్స్ ఎలా విన్ అవ్వాలి, వాటి స్ట్రాటజీస్ ఏంటి, సో త్రూ నా ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా. సో ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా లైక్ సాఫ్ట్వేర్ ఫీల్డే మీకు ఇష్టం ఆర్ దట్స్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయి ఉండొచ్చు, లేదా మీరు తప్పకో వాట్ ఎవర్ ది రీజన్ మైట్ బి. సో మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఆర్ ది ఐటీ కోఆపరేట్ వరల్డ్లో లాంగ్ రన్, లైక్ నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, లైక్ లాంగ్ రన్ మీరు సర్వే అవ్వాలనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే 4 మీకు వచ్చి ఉండాలి. ప్రజెంట్ మీరు వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. ఇఫ్ నాట్ ఓకే, ఇట్స్ నెవర్ లేట్, చేద్దాం మెల్లగా. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు నేను చెప్పబోయే 4 ఎందుకు ది క్రూషియల్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ జావా రోల్ బేస్డ్లో ఆర్ పైథాన్ వాట్ ఎవర్ ఏ రోల్ బేస్డ్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి టెక్నికల్ టెస్ట్ లైక్ బై గాడ్స్ గ్రేస్ ఆర్ మీ లక్ గ్రేస్ అయిపోయింది. అండ్ దెన్ ఇంటర్వ్యూ కూడా ముందు రోజు పీడిఎఫ్స్ రిఫర్ చేసేసి ఇంటర్వ్యూ కూడా లైక్ మంచిగా అయిపోయింది అనుకో, అక్కడ బాగానే సర్వే అయిపోతారు. ఓకే, వెల్ అండ్ గుడ్. అండ్ తర్వాత లైక్ మీ ఖచ్చితంగా 2-3 ఇయర్స్ తర్వాత మీ షిఫ్ట్ కొడతారు, ఖచ్చితంగా స్విచ్ కావాలనుకుంటారు. సో అప్పుడు మీకు ఈ లాంగ్ రన్లో మీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఆర్ మీ సాఫ్ట్వేర్ లైఫ్ బాగుండాలంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే 4 మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. లైక్ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఒక బిగ్ అపార్ట్మెంట్ అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే 4 కీ పిల్లర్స్ అనమాట. లైక్ వీటిని మీరు ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే అంత మీరు గ్రో అయ్యే కొద్దీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఇంకెంత కట్టుకున్నా పైన కింద వీటి మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో అంత క్రూషియల్. లైక్ వాటిని మీకు ఎలా నేర్చుకోవాలి ఏంటది మొత్తం చెప్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ దెన్ ఇంకా పాయింట్కి వెళ్ళిపోతే 4 స్టెప్స్లో ఫస్ట్ వన్ డిఎస్ఏ. లైక్ మీ అందరికీ డిఎస్ఏ తెలుసు, ఇది ఖచ్చితంగా వినే ఉంటారు. హై ప్యాకేజ్ కావాలంటే డిఎస్ఏ కావాలి, డిఎస్ఏ కావాలి. ఓకే, బట్ డిఎస్ఏ ఇట్స్ నెవర్ హార్డ్, ఇట్ చాలా చాలా ఈజీ. నా 4 years ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎందుకంటే కనుక మనందరికీ తెలిసింది డేటా స్ట్రక్చర్స్ మాత్రమే. డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. మనకు తెలిసింది లైక్ అరేస్ అనో, క్యూస్ అనో, స్టాక్స్ వాట్ ఎవర్, వీటన్నిటిని డేటా స్ట్రక్చర్స్ అని ఇదే తెలుసు తప్ప ప్రతి దానికి వాటి సెపరేట్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. నథింగ్ బట్ ప్యాటర్న్స్ అనుకోండి. ఇవి తెలియక మనకు డిఎస్ఏ కష్టమవుతుంది అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరేస్ ఉన్నాయనుకో, 2 సమ్ అని ఆర్ మ్యాక్సిమం సబ్ అరే అని, మెర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అని సంథింగ్, కొన్ని స్టాండర్డ్ ఆర్ లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి దానికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ మీకు తెలిస్తే ఆ సిమిలర్ సమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేసేయగలుగుతారు. ఓకే, అంటే ఒక్కటి వస్తే 4-5 ట్రీ లాగా అనమాట. లైక్ మెయిన్ తెలిస్తే ఇంక ఈ సబ్ అన్ని మీరు చేసేయగలుగుతారు. సో అంత ఈజీగా ఉంది డిఎస్ఏ అనేది. సో మీరు ఇప్పటి వరకు చేసే ఉంటారు కదా. టు బీ ఫ్రాంక్ చెప్పండి, లైక్ డిఎస్ఏ అనేది లేదో ఫ్రెండ్స్ చేసేస్తున్నారు చేయాలనో, లేదంటే లీడ్ కోడ్లో కౌంట్ పెంచాలనో ఇలా చేస్తున్నాం తప్ప ఇప్పటివరకు మీరు ఒక్కటైనా సాల్వ్ చేసి ఉంటారు కదా. అందులో మీది ఆ సమ్కి ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారా? లేదులే ఒకటి చేసాం చాలా అనుకున్నారు తప్ప ప్యాటర్న్ అబ్జర్వ్ చేయలేదు కదా. సో ఈసారి ఇప్పటి నుంచి చేసిన ప్రతి సమ్కి లైక్ ఒక్క రోజుకే 5-3 చేసాం, అసలు ఒక్కటి చేసినా ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది ఈ ప్యాటర్న్ సంబంధించిన సిమిలర్ సమ్స్ ఉంటాయి. వాటిని చేయగలుగుతున్నారు లేదో చూసుకోండి. ఓకే, చేసేయగలుగుతున్నారు. ఓకే, ఇంకా ప్యాటర్న్ ఆపేసేయండి. సో డిఎస్ఏకి సెపరేట్ ఒక బుక్ మెయింటైన్ చేయండి. సో ఆ ప్యాటర్న్ సంబంధించిన సమస్యని ఒక చోట మీరు సాల్వ్ చేసి అట్లా రాసుకుంటే మీరు తర్వాత కంపెనీకి స్విచ్ అయినప్పుడు కూడా మీరు ఈజీగా రికాప్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో అలాగే స్ట్రింగ్స్లో కూడా వ్యాలిడ్ పారెంథసిస్ అని ఆర్ వ్యాలిడ్ పాలెండ్రోమ్ అని అలా కొన్ని లిమిటెడ్ ఉంటే మీకు అవి తెలియకపోతే కనుక లైక్ అరేస్ అని, స్ట్రింగ్స్ అని లైక్ కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన ప్యాటర్న్స్ నా దగ్గర ఉన్నాయి. నేను మీకు వీడియో తీసి పెట్టడమో ఆర్ కామెంట్లో రిప్లై ఇవ్వడమో సో మీకు ఖచ్చితంగా రీచ్ అవుతా. అండ్ దెన్ లింక్ లిస్ట్లో కూడా ఫ్లూయిడ్ సైకిల్ అండ్ సమ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఉంటాయి అనమాట. లింక్ లిస్ట్ అంటే నా ఫేవరెట్ పార్ట్ అండ్ నాకు అది బాగా వచ్చింది. సో అందులో చాలా లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మీరు చేయగలిగితే మీ లింక్ లిస్ట్లో ఇంక ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా చేసేయగలుగుతారు, నాది గ్యారెంటీ. మీకు నిజంగా ఆ లింక్ లిస్ట్ ఒక లిమిటెడ్ వీడియోస్తో, లిమిటెడ్ ప్రాబ్లమ్స్తో మొత్తం వచ్చేయాలనుకుంటే కనుక నాకు లింక్ లిస్ట్ అని కామెంట్ చేయండి. సో మీకోసం ఆ వీడియో తీసి పెడతా, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ మీకు తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు లింక్ లిస్ట్ మొత్తం అర్థమైపోతుంది. సో ఇలా డిఎస్ఏ అనేది కీ రోల్. ప్రతి దానికి ప్యాటర్న్ ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, అంతేగాని లీడ్ కోడ్లో కౌంట్ పెంచడం మట్టికి చేయొద్దు. మీకు యూజ్ ఉండదు, మీకు యూజ్ లేనప్పుడు ఎందుకు. ఓకే, సో అలా చేయొద్దు. ఇంక నుంచి ప్రతి దానికి ప్యాటర్న్ తీసుకోండి. డన్. సెకండ్ వన్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఆర్ మీరు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయితే కనుక మీకు సెమ్ ఆర్ థియరీ బేస్డ్ అయ్యి ఉంటుంది తప్ప మీకు ఈ ఓఎస్లో కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీనికి ఒక సెపరేట్ బుక్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 4 వాటికి 4 బుక్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ప్రతిదీ లైక్ ఓఎస్లో కూడా చాలా ఏముండవు, లైక్ సిపియూ విజువలైజేషన్ ఒకటి, మెమరీ విజువలైజేషన్ ఒకటి, ఇందులో లైక్ పేజింగ్ అని, పేజింగ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అని అలా సబ్ ఉంటాయి. అండ్ కాన్కరెన్సీ, ఇలా ఈ బేసిక్ 4-5 పిల్లర్స్ అంటే 5 టాపిక్స్, మేజర్ టాపిక్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే మీకు ఓఎస్ కంప్లీటెడ్. నేను ఓఎస్ కూడా ఒక పెయిడ్ కోర్స్ తీసుకున్నాను, సపరేట్గా నేర్చుకున్నది కూడా ఉంది. నేను నాకు ఇక ఒక నోట్స్ కూడా నేను మెయింటైన్ చేస్తున్నాను వాటికి. సో మీకు దానికి ఓఎస్ రిలేటెడ్ మీకు మొత్తం
జీరో టు ఎండ్ వరకు వచ్చేయాలనుకుంటే కనుక మీకు కావాలంటే లైక్ ఎక్కడ నేర్చుకోవాలో చెప్తాను, లేదంటే నేను నేర్చుకున్న లైక్ పెయిడ్ కోర్స్ మొత్తం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలితే కనుక నాకు కామెంట్ చేయండి, సో నేను మీకు రీచ్ అవుతాను. అండ్ దెన్ థర్డ్ వన్ డిబిఎంఎస్. దీనికి ఒక సెపరేట్ డేటాబేసెస్ అందరికి సంబంధించి ఆర్ డిబిఎంఎస్కి ఒక బుక్ మెయింటైన్ చేయండి. డిబిఎంఎస్ కూడా చాలా చాలా ఈజీ. సో మీకు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సిఎస్సి కాకపోయినా నో వరీస్, ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇది కూడా నేను పెయిడ్ కోర్స్ ఆర్ నా ఓన్గా నేను నేర్చుకుని దీనికి సెపరేట్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాను. సో మీకు ఖచ్చితంగా కావాలంటే నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ బై టాపిక్. ఇందులో కూడా ఏమీ ఉండవు, లైక్ రిలేషన్షిప్స్, జాయిన్స్, ట్రాన్సాక్షన్స్, నార్మల్ ఫార్మ్స్. నాకు తెలిసి ఈ 4 ది మేజర్. మీరు అక్కడ నేర్చుకున్నా జస్ట్ ఈ 4 మంచిగా నేర్చుకోండి. ఈ 4 నేర్చుకుని వీటినన్నింటినీ ఒక చోట స్టోర్ చేసుకోండి. ఎందుకంటే నేర్చుకున్నప్పుడు బాగానే ఉండిద్ది. ఆఫ్టర్ 1-2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఖచ్చితంగా షిఫ్ట్ కొడతారు. కొట్టినప్పుడు మీకు ఇవన్నీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఈ 4 డిబిఎంఎస్కి 4 సరిపోతాయి. సో ఇవన్నీ చూసుకోండి మంచిగా. అండ్ దెన్ ఫోర్త్ వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్స్. ఇది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది కూడా కంప్యూటర్ నెట్వర్క్స్ కూడా మంచిగా నేర్చుకోండి. అండ్ దీనికి ఒక సెపరేట్ బుక్ మెయింటైన్ చేస్తూ ఈ 4 నేను చెప్పిన 4 సెపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తూ నేను చెప్పాను కదా, లైక్ డిఎస్ఏలో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు, ప్యాటర్న్స్ ఏంటి అవి నోట్ చేసుకోండి. అండ్ దెన్ మీకు ఈజీగా రికాప్ చేసుకోవడానికి బాగుంటుంది. 2 ఓఎస్కి కూడా నేను చెప్పాను కదా, సిపియు యూటిలైజేషన్, మెమరీ, కాన్కరెన్సీ. సో ఇవి ఇంకొక 2-3 మెయిన్ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయగలిగితే సెట్. ఒకవేళ మీకు డిఎస్ఏలో ఆ ప్యాటర్న్స్ కావాలన్నా ఆర్ లింక్ లిస్ట్ కానీ ఏది కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు వీడియో తీసి పెట్టడమో ఆర్ మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. అండ్ ఓఎస్కి కూడా అంతే. ఐ హ్యావ్ ఎ పెయిడ్ కోర్స్, ఐ ప్రిపేర్డ్ మై ఓన్ నోట్స్ టు. మీకు అది కావాలంటే నేను అది మీకు తరోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ థర్డ్ వన్ డిబిఎంఎస్. సో దీనికి నా ఓన్ మెటీరియల్ నా దగ్గర ఉంది. సో మీకు ఇది ఎక్కడ నేర్చుకున్నా ఇప్పుడు నేను చెప్పిన 4 లైక్ ట్రాన్సాక్షన్స్, జాయిన్స్, రిలేషన్షిప్స్, నార్మల్ ఫార్మ్స్, ఈ 4 నేర్చుకోండి. సో డిబిఎంఎస్ థియరిటికల్గా అయిపోతుంది. అండ్ ప్రాక్టికల్గా క్వైరీస్ కూడా నేను డిబిఎంఎస్ నేర్చుకున్నప్పుడు ఈ హ్యాకర్ ర్యాంక్ ఇందులో స్టార్ట్ చేసా. మీరు కూడా ఫస్ట్ అందులో స్టార్ట్ చేయండి డిబిఎంఎస్, లీడ్ కోడ్కి వెళ్ళొద్దు. అండ్ దెన్ అందులో మీరు చేసేయగలుగుతూ ఉంటే కనుక ఓకే, అండ్ దెన్ మూవ్ టు లీడ్ కోడ్, అప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది మీకు. అండ్ దెన్ ఫోర్త్ది సిఎన్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఇది కూడా నేర్చుకోండి. మీకు లాంగ్ రన్లో మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సర్వే అవ్వాలనుకుంటే కనుక ఈ 4 మీకు చాలా క్రూషియల్గా హెల్ప్ చేస్తాయి. సో ఈ 4కి సపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తూ ఒక కావాల్సిన మెటీరియల్ స్టోర్ చేసేసుకుంటే దాని తర్వాత మీకు లాంగ్ రన్లో దాని తర్వాత మళ్ళీ బిగినింగ్ నుంచి మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకునే రికాప్ చేసుకుంటూ ఉంటే చాలు. మీరు ఎన్నిసార్లు మారినా ఇవి నేర్చుకునేవి రీక్యాప్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకుంది. సో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఈ 4 మీకు ఎక్కడ డౌట్ ఉన్నా ఇట్స్ నెవర్ లేట్. మీరు ఒకవేళ 4th ఇయర్ అయినా, 3rd ఇయర్ అయినా, వాట్ ఎవర్, ఇప్పుడు స్టార్ట్ చేయండి. వీటన్నీ నేర్చుకోవడానికి పెద్ద టైం అయితే పట్టదు, చాలా లిమిటెడ్ మంత్స్లోనే సరిపోతుంది. మీకు ఏ డౌట్ అయినా నాకు కామెంట్ చేయడమో, లైక్ నాకు రీచ్ అయితే నేను మీకు అది వీడియో తీసి పెట్టడమో ఆర్ మీకు అర్థమయ్యేటట్టు చేయడమో ఏదో ఒకటి చేస్తాం. సో ఇట్స్ ఈజీ టు సర్వైవ్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఈ ఫౌండేషన్ అంతా బాగుంటాయి. ఓకే, దీనికి తగ్గట్టు అక్కడ జాబ్ డిస్క్రిప్షన్కి ఏం కావాలితే అది లైక్ జావానా, మెర్నా ఇవన్నీ ప్యారలల్గా నేర్చుకోవాలి. ఓకే, అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో లైక్ నాకు ఇంటర్న్షిప్ ఎలా వచ్చింది విత్ స్టైపెండ్ ఆఫ్ 10K అది, అండ్ నేను నా జాబ్స్ ఇంటర్న్షిప్స్ కోసం ఏ పోర్టల్స్ వాడాను, లైక్ జాబ్ పోర్టల్స్ ఏ ప్లాట్ఫామ్స్ వాడాను అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ లింక్డ్ఇన్లో కూడా ఎంత మంచిగా సెర్చ్ చేయాలి, లైక్ ఎందుకంటే మనం ఏ రోల్ సెర్చ్ చేస్తున్నాం, మనం ఎలా అప్లై చేస్తున్నాం అన్న దాన్ని బట్టే మనకు వస్తుంది. సో ఎంత నీట్గా సెర్చ్ చేయాలి లింక్డ్ఇన్లో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నెక్స్ట్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ గైస్.